దేశవ్యాప్తంగా కాలేయ సంబంధిత రుగ్మతలు చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి ఆధునిక వైద్య చికిత్సలు అందిస్తే పూర్తి స్థాయిలో కోలుకునే అవకాశం ఉందని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి వైద్య బృందం స్పష్టం చేసింది. ఏలూరు నగరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల కోసం కాలేయ ఆరోగ్యంపై ఒక సుదీర్ఘ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెపటాలజీ వైద్య నిపుణులు గోపి శ్రీకాంత్ మాట్లాడుతూ కాలేయ వ్యాధులను శరీరంలో ప్రాణాలను హరించే నిశ్శబ్ద శత్రువుగా అభివర్ణించారు. ఏళ్ల తరబడి ఎలాంటి సూచనలు ఇవ్వకుండానే లోపల నుంచి అవయవాన్ని దెబ్బతీయడం ఈ వ్యాధిలోని ప్రధాన ప్రమాదమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనశైలి, నియంత్రణ లేని మధుమేహం, స్థూలకాయం, విచ్చలవిడి మద్యపానం వంటివి కాలేయ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని వైద్యులు విశ్లేషించారు. వీటికి తోడు హెపటైటిస్ బి, సి వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు, ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేని నాటుమందుల వాడకం పరిస్థితిని మరింత విషమింపజేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా వైద్య పరీక్షల్లో లేదా స్కానింగ్ నివేదికల్లో కనిపించే ఫ్యాటీ లివర్ సమస్యను మెజారిటీ ప్రజలు తేలిగ్గా తీసుకునే నిర్లక్ష్యం చేస్తుంటారని, సరిగ్గా అదే భవిష్యత్తులో కాలేయ వాపుకు, సిరోసిస్ వ్యాధికి, అంతిమంగా ప్రాణాంతక క్యాన్సర్కు దారితీస్తుందని హెచ్చరించారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం, పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం, ముఖ్యంగా మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండటం ద్వారా ఈ ప్రాణాంతక ముప్పు నుంచి సులభంగా బయటపడవచ్చునని వారు స్పష్టం చేశారు. వ్యాధి చివరి దశకు చేరుకుని కాలేయం పూర్తిగా విఫలమైన రోగులకు, సిరోసిస్, క్యాన్సర్ బారిన పడిన బాధితులకు అత్యాధునిక కాలేయ మార్పిడి శస్త్రచికిత్స పునర్జన్మ ప్రసాదిస్తుందని యశోద వైద్య బృందం భరోసా కల్పించింది. వైద్య రంగంలో వచ్చిన ఆధునిక శస్త్రచికిత్సా విధానాలు, అత్యవసర చికిత్సా విభాగం సహకారంతో మరణించిన వ్యక్తుల నుంచి, అలాగే సజీవ దాతల నుంచి సేకరించిన కాలేయ భాగాలను అత్యంత విజయవంతంగా మార్పిడి చేస్తున్నట్లు వెల్లడించారు. అశాస్త్రీయమైన మూలికా వైద్యం పేరుతో అమూల్యమైన ప్రాణాలను పణంగా పెట్టవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోస్తాంధ్ర ప్రాంత ప్రజలకు అత్యుత్తమ స్థాయి కాలేయ వైద్య సేవలను చేరువ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సదస్సులో పాల్గొన్న వైద్యులు వి సాయి కిరణ్, ఆర్ శ్యామ్ కృష్ణ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వి సాయి కిరణ్. నేను యశోద హైటెక్ సిటీకి మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. సార్ డాక్టర్ గోపి శ్రీకాంత్ సార్, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. సార్ ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మనం మీట్ అవ్వడానికి గల కారణం లివర్ సిరోసిస్ గురించి, ఆ వ్యాధికి సంబంధించి సోకకుండా సోకితే వచ్చే లక్షణాల గురించి, సోకిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఆ వ్యాధి గురించి అత్యంత ఖచ్చితత్వంగా గుర్తించే పరీక్షల గురించి సార్ మాటల్లో విందాం సార్. సార్, నా పేరు గోపి శ్రీకాంత్. నేను మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్, లివర్ ఎక్స్పర్ట్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో వర్క్ చేస్తున్నాను. నేను ఎయిమ్స్ ఢిల్లీలో ఫ్యాకల్టీగా వర్క్ చేసేవాడిని. గత 3 ఇయర్స్గా ఇప్పుడు హైదరాబాద్లో యశోద హాస్పిటల్స్లో ఉంటున్నాను. మనం ఈరోజు లివర్ డిసీజెస్ యొక్క ప్రాబ్లము ఇండియాలోని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి సంవత్సరం పెరుగుతుంది. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, 1 బరువు ఎక్కువ ఉండడం వల్ల వచ్చిన ఫ్యాటీ లివర్ డిసీజు, 2 ఆల్కహాల్ అంటే మద్యం ఎక్కువ సేవించడం వల్ల వచ్చే లివర్ డిసీజు, 3 హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల జరిగే లివర్ డ్యామేజ్లు, 4 మనకి తెలుసో తీసుకునే ఆయుర్వేదిక్ మాత్రలు కానీ, లేదా డాక్టర్ పర్యవేక్షణ లేకుండా తీసుకునే ఇంగ్లీష్ మందుల వల్ల కానీ వచ్చే లివర్ డ్యామేజ్లు, ఇంకొకటి ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం. ఇవి ముఖ్యమైన కారణాలు. వీటి వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. అన్నిటికన్నా అతి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే లివర్ డిసీజెస్లో, మనకి జ్వరం వచ్చిన ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మనకి జ్వరం వచ్చిందని చెప్పి తెలుస్తుంది. అంటే మనకి ఇన్ఫెక్షన్ మొదలైందని అర్థమవుతుంది మొదటి రోజే. ఏదైనా ఎక్కడైనా జాయింట్ ఏదైనా దెబ్బతింటే వెంటనే నొప్పి వస్తుంటుంటే అర్థమవుతుంది అక్కడ ఏమైనా ఇబ్బంది ఉందని. కానీ లివర్ డిసీజ్లో ఏంటంటే డ్యామేజ్ చాలా సైలెంట్గా ఉంటుంది. మనకి ఎటువంటి లక్షణాలు ఉండవు. కొన్ని సంవత్సరాల కొద్దీ డ్యామేజ్ అయ్యి లివర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి లాస్ట్ స్టేజ్ సిర్రోసిస్ అనే స్టేజ్ వచ్చేదాకా ఏ లక్షణాలు బయటపడవు. అందువలన ఇది మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఆ స్టేజ్ వెళ్లకుండా ఆపగలం. సో లివర్ డిసీజ్ రాకుండా ఆపగలం. ఒకవేళ వస్తే రివర్స్ చేయగలం. ఒకవేళ పొరపాటున తెలియక అంతవరకు సిర్రోసిస్ స్టేజ్కి వెళ్ళినా దాన్ని ఇప్పుడు ట్రీట్ చేయగలుగుతుంది. అలాగే ఫ్యాట్ ఎంత ఉంది లివర్లో కూడా చెప్తుంది అనమాట. దీన్ని బట్టి ఉన్న జబ్బుని మనము ఓన్లీ మందులతో ట్రీట్ చేయాలా, లేకపోతే ఎడిషనల్గా జస్ట్ ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే బరువు తగ్గితే మాత్రం సరిపోద్దా లేదా అన్నది అర్థమవుతుంది.
ఒకవేళ కొంతమందికి తెలియకుండా ఇలా సిర్రోసిస్ స్టేజ్ వచ్చింది అనుకోండి, అంటే ఇంక రివర్సిబుల్ స్టేజ్ లేదు, బాగా సిర్రోసిస్ వచ్చింది, దానివల్ల ఏమేమి లక్షణాలు బయటపడచ్చు అంటే వాంతుల్లో రక్తం పడడం, లేదా విరోచనం నల్లగా అవ్వడం, లేదా పచ్చకాములు రావడం, కడుపులో నీరు పట్టడం, స్పృహ కోల్పోవడం, ఇటువంటి లక్షణాలు రావచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి కానీ ఇంకా ఈ జబ్బు రివర్స్ కాదు అని అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏదైనా ఎక్స్పెరిమెంటా, చేస్తే బ్రతుకుతాడా లేదా అని ఒక అపోహ ఉండేది సమాజంలో. కానీ ఇదేంటంటే మొదట్లోని ఇంక లాస్ట్ స్టేజ్ వచ్చి మనిషి బాగా వీక్ అయిపోయి ఇంకేమీ చేయలేని టైంలోనే ట్రాన్స్ప్లాంట్ చేద్దామని ఆలోచించారు. వాళ్ళకి డొనేట్ చేసిన తర్వాత అతి కొద్ది సమయంలో 1-2 నెలల్లోనే ఏదైతే లివర్ దానం చేశారో అది లివర్ మళ్ళీ ఫామ్ అయిపోతుంది వాళ్ళకి కూడా. అలాగే ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి కూడా లివర్ కూడా డబుల్ సైజ్ అవుతుంది. ఈ విధంగా మనము ఆ సిర్రోసిస్ పేషెంట్ని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలుగుతాం మనం. అది సో మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది లివర్ని అసలు ఈ జబ్బులన్నీ ఎందుకు ఎలా ప్రివెంట్ చేయగలం అనుకుంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్కహాల్కి దూరంగా ఉండాలి, బరువు తగ్గించుకొని హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి. 3 హెపటైటిస్ B-C ఇన్ఫెక్షన్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఉంటే త్వరగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. 4 మనకి ఎప్పుడైనా రెగ్యులర్గా లివర్ టెస్ట్, ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకొని ఈ లివర్ డిసీజ్ ఉంటే ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేసుకోవాలి. అంటే సాధారణంగా లైవ్ డోనర్ కానీ డెడ్ డోనర్ కానీ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. అయితే మనం ABO ఇన్కంపాటిబిలిటీ అని ఉంటుంది, అంటే వేరే బ్లడ్ గ్రూప్ కూడా దొరకని పక్షంలో చేస్తూ ఉంటుంటాము. కానీ సేమ్ బ్లడ్ గ్రూప్ అయితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. అదే మనకైతే కొద్ది సెంటర్స్లోనే చేస్తారు. హైదరాబాద్లో ఇప్పుడు యశోదాలో చేస్తున్నాము. సో మనం ఏంటంటే నెంబర్స్ ఎక్కువ చేస్తాం. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఇప్పుడిప్పుడే నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి స్టార్ట్ అవుతుంది. దానికన్నది సుమారుగా మనకి యశోద అంతటికి కలిపి నెలకి మనకి 4 బ్రాంచ్లు ఉంటాయి. సో ఇప్పుడు మామూలుగా అన్ని బ్రాంచ్లు కలిపి మనకి సుమారుగా ప్రతి నెలకి ఒక 2-3 లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేసెస్ అవుతూ ఉంటుంటాయి. సో 90% సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఆరోగ్యశ్రీ నుంచి కొంతమంది వాళ్ళు CM రిలీఫ్ ఫండ్ అలాంటివన్నీ తెచ్చుకుంటారు. అలా తెచ్చుకున్న వాళ్ళకి గవర్నమెంట్ డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది వాళ్ళని. సో మనకేంటంటే టైం టెస్టెడ్, అంటే కొన్ని చాలా మోర్ దాన్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకి యశోదాలోని ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడం. అదిని అందరికీ ఆల్రెడీ ఈ యశోద అన్నది ఒక నమ్మకంగా మారింది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి పేషెంట్. అంటే మన ఈ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా నార్త్ ఇండియా నుంచి, అదర్ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన దగ్గర చేయించుకుంటూ ఉంటారు.